అవుతున్నా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు అనేదే వాళ్ళ వర్షన్. కాబట్టి సరే, ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ మీకు కూడా తెలుసు కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రతిపక్షంగా మీరు ఇంకా ఎలాంటి మద్దతు ఇవ్వదలుచుకున్నారు వాళ్ళు? నమస్తే అండి. మీకు యోయో టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, మా అన్న సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కత్తి వెంకటస్వామి గారికి నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వర్గం అంటూ కాదండి, రైతులని రోడ్డు మీద వదిలేసిండ్రు. యూరియా కోసం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. 2 లక్షల ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగులను వదిలేసారు. వాళ్ళు ఇవాళ ఒక అధ్యాపకుడే ఆమరణ నిరాహార దీక్ష చేస్తే వాళ్ళకి 3వ రోజు. సో ఇట్లాంటి పరిస్థితులు ప్లస్ ఇవాళ ఇవి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఇవాళ వీళ్ళదైతే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి పాపం. ఎందుకంటే వచ్చే జీతమే వాళ్ళకు ప్రభుత్వం నుంచి శాంక్షన్డ్ సాలరీ 15,000 రూపాయలు అయితే ఏజెన్సీ కమిషన్ పేరు మీద దాదాపుగా వాళ్ళకు 2,500 రూపాయలు కట్ చేస్తున్నారు. ప్లస్ ఇది ఈపీఎఫ్ పేరు మీద ప్లస్ ఈఎస్ఐ పేరు మీద ఇంకొక 500 రూపాయలు కట్ చేస్తున్నారు. చివరకు వాస్తవానికి ఈ ఏజెన్సీ వాళ్ళ కమిషన్ 4% ఒక ఉద్యోగి మీద. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా మొత్తం ప్రభుత్వ ఉద్యోగాల గ్యావిటీ 11,55,000 పైచిలుకుంది. దాంట్లో ప్రభుత్వంలో రెగ్యులర్ ఉద్యోగాల సంఖ్య ఎంత అని చెప్పేసి మనం ఆలోచిస్తే గవర్నమెంట్ గ్యావిటీ ట్రెజరీ నుంచి ఉద్యోగాలు తీసుకుంటున్న వాళ్ళు 3,50,000 పైచిలుకున్నారు. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య 3,46,000 ఉన్నారు. మనకు ఒక 90 కార్పొరేషన్స్ ఉన్నాయి. ఈ కార్పొరేషన్లో కూడా ఉద్యోగస్తులుగా చేస్తున్నారు వాళ్ళు. దాంట్లో కూడా అవుట్సోర్సింగ్ వ్యవస్థ, కాంట్రాక్ట్ వ్యవస్థ ఉంది. దాంట్లో 1,69,000 పైచులకు ఉద్యోగాలు చేస్తున్నారు. ఓవరాల్గా పెన్షనర్స్ 2,88,000 మంది ఉన్నారు ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందేవాళ్ళు. మొత్తం ప్రభుత్వం ఉద్యోగస్తుల రూపంలో, పెన్షనర్స్ రూపంలో, కార్పొరేషన్ ఉద్యోగుల రూపంలో ఇస్తున్న ఉద్యోగస్తుల సంఖ్య 11,55,000 పైచిలకు. దీంట్లో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వాళ్ళు 3,46,000 మంది. 1,00,000 పైచిలకు వాళ్ళని తీసేస్తే 2 లక్షలు, దాదాపుగా 2 లక్షల వరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. అవుట్ సోర్సింగ్ అంటేనే వాడికి ప్రభుత్వం నుంచి గ్యారెంటీ ఉండదు, ఇటు ఏజెన్సీ నుంచి గ్యారెంటీ ఉండదు. ప్రభుత్వానికి ఈ ఉద్యోగికి మధ్యలో అనుసంధానంగా ఒక బ్రోకరిజం, ఒక ఏజెన్సీ వ్యవస్థని పెంచి పోటీస్తుంది ప్రభుత్వాలు. అది కేసీఆర్ ప్రభుత్వానికంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచే ఈ వ్యవస్థ మనకు దాపురించబడ్డది. ఇవాళ చంద్రబాబు నాయుడు కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చిండు. ఆ తర్వాత దాన్ని అట్లనే మిగతా ప్రభుత్వాలు కంటిన్యూ చేసినాయి. ప్రపంచ బ్యాంకు దగ్గర తాకట్టు పెట్టి మరి ఈ వ్యవస్థను తెచ్చిర్రు. ఈవెన్ అధ్యాపకులు కూడా కాంట్రాక్ట్ అండి. అధ్యాపకుల్లో పార్ట్ టైం, అధ్యాపకుల్లో గెస్ట్ ఉద్యోగాలు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి కొనసాగుతుంది. అయితే మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ సమస్యను మాట్లాడే కంటే ముందు ప్రతిపక్షాలుగా మమ్మల్ని కూడా, మీరు గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, మీరేం చేసిరు మరి వాళ్ళకని చాలా మంది అడగొచ్చు. ఇప్పుడు వెంకటస్వామి నెక్స్ట్ క్వశ్చన్ వేయొచ్చాను. సో మేము ప్రభుత్వంలోకి అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ ఉద్యోగాల గ్యావిటీ పైన ఒక స్టడీ చేసి ఒక కమిషన్ వేసినాం, బిశ్వాల్ కమిషన్. ఆ కమిషన్ చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగస్తుల లెక్క ఇప్పుడు నేను చెప్పిన 11,55,000 ఇన్క్లూడింగ్ పెన్షనర్స్, ఖాళీగా ఉన్న ఉద్యోగాలు 1,93,000 చాలా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పింది. రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? తెలంగాణ రాష్ట్రంలో నేను అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. అదే అసలు మొదటి అబద్ధం కాంగ్రెస్ పార్టీ. ఉన్నాయే 1,93,000 ఉద్యోగాలు, దాంట్లో 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తామని మొదటి మోసం చేస్తే, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులని, కాంట్రాక్ట్ ఉద్యోగులు మీ జీతాలు డబుల్ చేస్తాం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీకి 50,000 ఫిక్స్డ్ జీతం ఇస్తాం, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేస్తాం, యూనివర్సిటీలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, మిగతా దగ్గర పనిచేస్తున్న వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టిర్రు. దాంతోపాటుగా మేము తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యవస్థ లేదండి, మనకు ఐకేపీ ఉంది. ఫీల్డ్ అసిస్టెంట్లు 4,143 రూపాయలు ఐకేపీ ఎంప్లాయీ జీతం. దాంట్లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు, కంప్యూటర్ ఆపరేటర్ ఉంటాడు. వీళ్ళందరి జీతాలు కేసీఆర్ ఒక్కసారిగా 12,000 రూపాయలు పెంచాడు. కాదని చెప్పమని వీళ్ళందరినీ ఎవరినైనా అడగండి. మీరు తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏల జీతం 19,395 రూపాయల జీతం ఉంటే వాళ్ళకు 6,000 రూపాయలు యాడ్ చేసి 16,000 పైసలకు పెంచారు. దానికి యాడ్ చేసినాం శాలరీ. ఇట్లా ఒక్కరు కాదు, ఆశా వర్కర్ల జీతం 1,500. మీరు బిలీవ్ చేయరు, ఏ ఆశా వర్కర్నైనా అడగండి. కేసీఆర్ పైన తిరుగుబాటు చేసినప్పటికీ మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఇప్పుడు అరే కేసీఆర్ న్యాయమరా నాయన, మనకు 1,500 జీతం నుంచి మనకు 6,800 రూపాయలు అఫీషియల్గా శాలరీ ఇచ్చిండని చెప్పేసి. అంగన్వాడీ టీచర్ల జీతాలు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా లేదు, తెలంగాణ రాష్ట్రంలో మేము పెంచినాం. 50,000 పైచులకు హోంగార్డులకు జీతాలు 18,000 ఉంటే మేము 27,000 చేసినాం. ఏ హోంగార్డ్ అయినా పిలిచి అడగండి. అంటే మేము వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు, స్థితిగతులు, పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా మేము వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళని గౌరవప్రదంగా ఉంచితే, ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థ, కాంట్రాక్ట్ వ్యవస్థలో ఈ ఏజెన్సీ వ్యవస్థ అనేటువంటి వాళ్ళకి శాపంగా మారింది. ప్లస్ మోర్ ఓవర్ ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుందా
ఏజెన్సీలు విడుదలైన తర్వాత డబ్బులు విడుదల చేస్తలేవా అనేటువంటి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. సో ఇప్పుడు ఉద్యోగస్తులకు వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే పక్క రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్లో కానీ బీహార్ లాంటి రాష్ట్రాల్లో కానీ ఢిల్లీ లాంటి స్టేట్స్ లో ఒక కార్పొరేషన్స్ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన లోకేష్ గారికి వాళ్ళు దాదాపుగా 6 నెలల ముందు నుంచి రిప్రజెంట్ చేస్తే వాళ్ళ గవర్నమెంట్ కూడా జగన్ గారి గవర్నమెంట్ ఇనిషియేట్ చేశారు. సబ్జెక్ట్ టు కరప్షన్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఏంది ఉద్యోగస్తుల యొక్క బావుగులు చూసుకోవడం కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే కార్పొరేషన్ ద్వారానే వాళ్ళకి జీతాలు వెళ్తాయి. ఇప్పుడు ఏమైతుంది ఏజెన్సీల వల్ల ఏజెన్సీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మినిస్టర్ గారు బీసీ శాఖకు సంబంధించో లేకపోతే షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన మినిస్టర్ గారితో నేను సన్నిహితంగా ఉంటే ఆ కాంట్రాక్ట్ నాకు ఇచ్చేసరికి ఆ పర్సంటేజ్ మినిస్టర్కు ఈ పర్సంటేజ్ ఏజెన్సీ కార్పొరేటర్ బ్రోకర్. ఇప్పుడు అసలు బాధితుడు పాపం వీడు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పిచ్చిందండి. సమాన పనికి సమాన వేతనం చేయాలా. ఒక ఉద్యోగి అక్కడ ఉద్యోగం చేస్తున్నాడంటే వాళ్ళ కుటుంబం మొత్తం యొక్క ఆశలు ఆశయాలు వాళ్ళ జీవన ప్రమాణాలన్నీ అక్కడ పనిచేస్తున్నట్టే, వాళ్ళ బ్రతుకులన్నీ కూడా దాని మీద ఆధారపడట్లే. వాళ్ళ జీతాలు పెంచండి, వాళ్ళకి సరైనటువంటి ఉద్యోగానికి సరైన వేతనం ఇవ్వండి అని చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చింది. అయినప్పటికీ ఇవ వీటిపైన బేరసారాలు పోతూ అధికారంలోకి రావడమే ఆశయంగా పెట్టుకొని ఆగదంపుడు హామీలు ఇచ్చేసి పడేసారు. అది సాధ్యమవుతుందా కాదా, వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత, ప్రభుత్వ గ్రావిటీ ఎంత, వీటి మీద ఏమిటి మీద లెక్కలు లేవు, ఇచ్చి పడేశారు. నోటికి ఏదొస్తే అది. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, ఉద్యోగులకు మొత్తం పీఆర్సీలు ఇస్తామన్నారు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్టులను రెగ్యులర్ చేస్తామన్నారు, యూత్ డిక్లరేషను, రైతు డిక్లరేషను, మహిళా డిక్లరేషన్ల ప్రభుత్వంలో పేపర్లో కాగితాలుగా మిగిలినాయి. నిరుద్యోగులకు ఏం చేశారు, ఒక ఫేక్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి వాళ్ళని రోడ్డున పడేశారు. ఇవాళ వాళ్ళు అడుగుతున్నారు మేము తప్పు చేసినామని. ఒక నిరుద్యోగి ఉస్మాన్ యూనివర్సిటీ ముందు నిలబడి చెప్పుతో కొట్టుకుంటున్నాడు, నేను తప్పు చేసినా ఇంకోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దని చెప్పి నేనే తిరుగుతాయి వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికల్లో అని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపైన ఒక పెట్టాలి కదండి, ఒక రివ్యూ పెట్టాలి కదా. తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మన ట్రైన్కు పడి చనిపోయినట్టు వాళ్ళు చెప్తుంటే బాధ అనిపిస్తుంది. ఒక ఉద్యోగి చనిపోవడం అంటే వాళ్ళ కుటుంబం మొత్తం వీధిన పడ్డారు. సో ఇంత దౌర్జన్యంగా ఎందుకు ప్రవర్తిస్తా ఉన్నారు? మీకు అంత ఓపిక లేదా? బట్టి గారి దగ్గరికి వీళ్ళు వెళ్ళి చెన్నారెడ్డి గారిని పోయి కూర్చోబెట్టి ప్రజావానికి ఇన్ఛార్జిగా పెట్టారు. పాపం ఆయన ప్రజావాణిలో ఎవరు వస్తారండి? సమస్యలు ఉన్నోళ్ళే కదా వస్తారు. మరి సమస్యలను క్రోడీకరించి ప్రభుత్వానికి ఏదో మంచి చేద్దామయ్యా, మీకు చెడ్డ పేరు వస్తుందని ఆయన పోతే ఆయనకు టైం ఇవ్వకుండా ఆయనని ఏలని చేసినట్టుగా మాట్లాడుతున్నది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నా, ఇక్కడ ప్రభుత్వ పెద్దలుగా ప్రభుత్వ బాధ్యులుగా ఒక పార్టీకి రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి కత్తి వెంకట స్వామి గారు కంటే ముందు ఇదే డిబేట్ లో మనతో పాటు గజ్జల కాంతం గారు కూర్చున్నారు. నేను 1 month లో ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తా, మిమ్మల్ని అందరిని తీసుకుపోయి కల్పిస్తా, సేమ్ అంతకు ముందు మన చెనగాని దయాకర్ నిరుద్యోగులను కల్పిస్తాను మాట. వీళ్ళంతా ఈ మీడియా సాక్షిగా ఏదో బఫ్ అంటే హీరోలు లాగా ప్రవర్తించడం, నేను తీసుకుపోయి కల్పిస్తాను, వీళ్ళకే ముఖ్యమంత్రి కలవడు చేయడు. ఉత్తాన్ని ఏదో మీడియా ముందర ఇట్లా ఆ పూటకు చెప్పుకొని అసలు సమస్యను డైవర్ట్ చేయడానికి ఆ పూట గడిపేసిపోతా ఉన్నారు. నేనేమంటా ఉన్నాను, సమస్య మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా వీళ్ళని తీసుకెళ్ళండి. అది మీ బాధ్యత. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. సో కైండ్లీ కన్సిడర్ ఇన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్. ఇది మానవత్వంతో స్పందించాల్సిన విషయాన్ని ఏదో రాజకీయ దురుద్దేశంతో మా పైన నెట్టేయడం, మీ పైన మీరు ఏ ఉద్యోగిదన్నా చెప్పండి మేడం, ఐఎమ్ రెడీ టు చెప్తున్నాను. ఎంత ఎవిడెన్సెస్తో వచ్చినా అంటే ఏ ఉద్యోగికి ఎంత జీతం పెంచినాం. కేసీఆర్ ప్రభుత్వంలో ఒక ఉద్యోగి జీతం పెరగలేదు అని మీరు చెప్పండి, ఎవరితో నేను మాట్లాడుతాను. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళని కూడా అడగండి, వీళ్ళ నోటితో వీళ్ళే స్వయంగా చెప్తారు. ఎస్, కేసీఆర్ ప్రభుత్వంలో 7,000 రూపాయలు ఒక కుక్కు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో కానీ గురుకుల రెసిడెన్షియల్లో కానీ పనిచేసే ఒక కుక్కు జీతం ఎంత ఉండే తెలుసా అండి? కాంగ్రెస్ ప్రభుత్వంలో 4,000 రూపాయలు ఉండే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే 11,000 రూపాయలు చేశారు. ప్రతి ఒక్కరిని పెంచినా మేము, ఒకరిని కాదన్నాడు. కేసీఆర్ దగ్గరికి పోయి సరే గిట్లా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు గిట్లా ఉన్నాయంటే, ఒకరు కాదయా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎందరో తీసుకురండి లిస్ట్ అని చెప్పాడు. కంపగుత్తగా అందరికి దసరా కానుక లెక్క పాపం వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపినాం. ఇప్పుడు దసరా కూడా వస్తుంది, జీతాలు ఇవ్వకపోతే ప్రభుత్వం చెప్పాలా, ప్రభుత్వం వర్షన్ విందాము. సో వెంకటస్వామి గారు, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి సంబంధించి స్టార్టింగ్ లో వాళ్ళు మాట్లాడారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటో, వాళ్ళు అడుగుతున్నవి ఏంటో చెప్పారు.